అల్లా ఉమ్మ ఎన్నక అఫూన్ తుహుబ్బుల్ అఫ్వాఫ్ అఫు అన్ని. దీని యొక్క అర్థం ఏమిటంటే, వల్ల నీవు ఎక్కువగా క్షమించేవాడవు, క్షమించడం అంటే నీకు మహా ఇష్టం, వల్ల మా యొక్క పాపాలను క్షమించండి వల్ల, నన్ను క్షమించండి వల్ల. ఆమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాత్. ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. ఖురాన్లో 97వ సూరాలో లైలతుల్ ఖదర్, సూరా అల్ ఖదర్ గురించి చెప్పడం జరిగింది. దీంట్లో 5 వాక్యాలు ఉన్నాయి. ఈ యొక్క రాత్రి రంజాన్లో చివరి 10 రోజుల్లో ఉంది అని, రోజుడిచి రోజు చివరి 10 రోజుల్లో రోజుడిచి రోజులో ఈ యొక్క బేసి రాత్రుల్లో ఈ యొక్క రాత్రి ఉంది అని, మరియు ఈ రాత్రికి ఎంతో విలువ ఉంది అని ఇక్కడ చెప్పడం జరిగింది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏం చెప్పారంటే, ఎవరైతే ఈ రాత్రిని పొందుతారో వారు ఎక్కువగా ఒక దువా చేయాలి. అదేమిటి అంటే, అల్లా ఉమ్మ ఇన్నక అఫూన్ తుహిబ్బుల్ అఫ్వాఫ్ అఫు అన్ని. దీని యొక్క అర్థం ఏమిటి అంటే, ఓ అల్లా, నీవు నిజంగా క్షమించేవాడువు, క్షమించడం అంటే నీకు మహా ఇష్టం, వల్ల మమ్మల్ని మా పాపాలను క్షమించండి వల్ల. ఆమీన్ అనే దీని యొక్క ఖురాన్లో సూరా అల్ ఖదర్ 97వ సూరాలో చెప్పబడ్డ 5 వాక్యాలు ఏమిటి అంటే, ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. అపార కరుణామయుడు పరమ కృపాశీలుడైన అల్లా పేరుతో ప్రారంభిస్తూ ఉన్నాను. నిజంగా మేము దీనిని, ఈ యొక్క ఖురాన్ని ఘనత గల రాత్రి అంటే గొప్ప రాత్రిలో అల్ ఖదర్లో ఈ యొక్క ఖురాన్ని మేము అవతరింపచేశాము. ఒకటి. ఇక రెండవ వాక్యం, మరియు ఆ ఘనత గల రాత్రి అంటే ఏమిటో నీకేం తెలుసు? అల్లా ఇక్కడ ప్రశ్న అడుగుతున్నారు. ఆ రాత్రి గురించి, అది ఎంత గొప్పదో నీకేం తెలుసు? ఇక మూడవది, ఆ ఘనత గల రాత్రి 1000 నెలల కంటే గొప్పది. ఆ ఘనత గల రాత్రి 1000 నెలల కంటే కూడా గొప్పది. ఆ ఒక్కరోజు ఆరాధన చేస్తే, ఆ ఒక్క రాత్రి ఆరాధన చేస్తే 1000 నెలల కంటే కూడా గొప్పది అని. ఇక నాలుగవది, ఆ రాత్రిలో దైవదూతలు మరియు ఆత్మ గాబ్రియల్ అనబడే జిబ్రీల్ అనే దైవదూత ఆ రాత్రి తమ ప్రభువు అయినటువంటి అల్లా వద్ద నుంచి, అల్లా యొక్క అనుమతితో ప్రతి వ్యవహారానికి సంబంధించినటువంటి ఆజ్ఞలను తీసుకొని భూమి నుంచి దివికి దిగి వస్తారు అని. ఇక 5వ వాక్యం, ఆ రాత్రి తెల్లవారే వరకు కూడా ఆ రాత్రి శాంతియుతమై ఉంటుంది, తెల్లవారే వరకు ఆ యొక్క శాంతి వర్ధిల్లుతూ ఉంటుంది అని 5వ వాక్యంలో చెప్పడం జరుగుతూ ఉంది. అల్ ఖదర్ అంటే, ఖదర్ అంటే లెక్కించటము అని, గొప్పది అని, విలువైనది అని, శ్రేష్టమైనది అని, ఇలా అనేక రకాల అర్థాలు ఉన్నాయి. గొప్పది, విలువైనది, లెక్కించదగనది, శ్రేష్టమైనది, ఇంకా అనేక రకాల అర్థాలు ఉన్నాయి. అంటే ఇక్కడ మనం ఈ యొక్క వాక్యంలో మనం ఇంతకుముందు చదివాం, ఈ రాత్రి 1000 నెలల కంటే కూడా గొప్పది అని అంటే, దాన్ని మనం ఒకసారి ఒక నెంబర్లో కనుక తీసుకుంటే 83 సంవత్సరాల 4 నెలల కంటే కూడా గొప్పది అని. 83 సంవత్సరాల 4 నెలలు అంతవరకు ఫిక్స్ కాదు, అంతకంటే ఎక్కువ. 1000 నెలలు కాదు, 1000 నెలల కంటే ఎక్కువ అని ఉంది. అంటే ఆ ఒక్క రాత్రి ఆరాధిస్తే కనుక 1000 నెలల కంటే ఎక్కువ ఆరాధించినంత పుణ్యం. అంటే 83 సంవత్సరాల 4 నెలలు ఎడతెగకుండా, విరామం లేకుండా, సెలవు లేకుండా కంటిన్యూగా ఆరాధిస్తే ఎంత పుణ్యమో. ఆ ఒక్క రాత్రి మనం కనుక పొందితే, ఆ ఒక్క రాత్రి మనం ఆరాధిస్తే అంత గొప్ప విలువ అని, అంత లెక్కించదగిన విలువ అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఇంకా ఆ రాత్రి ఏం చేయాలి? ఆ రాత్రి తరావీ నమాజులు, లేదా ఖురాన్ చదవటం, లేదా ప్రార్థన చేసుకోవటం, లేదా ఇంకా కొంతమంది ఈనాటి కాలంలో కొంతమంది ఇమాములు మస్జిదుల్లో బయాన్లు పెడుతూ ఉన్నారు. ఎవరికైతే ఖురాన్ చదవటం రాదో, మరి ఎవరైతే అసలు ఆరాధన చేయకుండా టైం వేస్ట్ చేస్తున్నారో అటువంటి వారికి ఇమాములు కొంతమంది మస్జిదులో కొంతమందిని కూర్చోపెట్టేసి వారికి కొంతమంది ప్రసంగం కూడా ఇస్తూ ఉంటారు. వారికి తెలియని విషయాలను తెలియజేస్తూ, తెలిసిన విషయాలను గుర్తు చేస్తూ ఉంటారనమాట. ఇలా దైవ ఆరాధనలో ఆ రాత్రంతా కూడా గడుపుతూ ఉంటారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అయితే కనుక ఎప్పుడైతే ఈ యొక్క లైలతుల్ ఖదర్ అంటే ఈ యొక్క చివరి దశకం, రంజాన్ చివరి భాగం వస్తుందో, వారి కుటుంబ సభ్యులందరినీ కూడా మేల్కొల్పి ఆ యొక్క రాత్రికి తయారు చేసేవారనమాట. అంటే ఒక్క మగవారే కాదు, ఆడవారు, మగవారు, పిల్లలు, పెద్దలు, ముసలివారు
అందరూ కూడా ఈ యొక్క రాత్రి జాగారం అంటే మేల్కొని ఉండి మరి దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తూ దైవుని యొక్క మరి మన్ననలను పొందడం కోసం ప్రయత్నించాలన్నమాట. మరి ఈ యొక్క 5 రాత్రులు కూడా ఏదైతే రోజు చివరి 10 రోజుల్లో ఏదైతే ఈ యొక్క 5 రాత్రులు అని చెప్పబడిందో ఈ 5 రాత్రుల్లో ఒక్క రాత్రి ఈ యొక్క లైలతుల్ ఖద్ర్ అయితే కనుక ఏ రాత్రి అనేది దీనిని మరిపింపజేయటం జరిగింది. దీనిలో అర్థం కూడా ఎందుకంటే దేవుని యొక్క భక్తుడు ఎక్కువ పుణ్యాలు సంపాదించాలనే అనే ఉద్దేశమై ఉండొచ్చు. అందుకే ఈ యొక్క 5 రాత్రుల్లో ఒక రాత్రిని వెతకమని చెప్పారు. అంటే ఒక్క రాత్రినే నమ్ముకొని ఆ ఒక్క రాత్రి మీరు ఈ యొక్క ఇబాదత్ చేయండి అని చెప్పలేదు. ఈ యొక్క 5 రాత్రులు ఏదైతే ఉందో రోజు దాన్ని మీరు వెతకండి అని చెప్పడం జరిగింది. అంటే 5 రాత్రులు కూడా మనం ఈ యొక్క జాగరణ లేదా లైలతుల్ ఖద్ర్ కోసం ప్రయత్నించాలి. ఏదో ఒక రాత్రిని ఫిక్స్ చేసుకొని ఉండకూడదు. మరియు ఆ లైలతుల్ ఖద్ర్ ఎలా ఉంటుంది, ఆ రోజు ఏం జరుగుతుంది, ఉదయం ఎలా ఉంటుంది, రాత్రి ఎలా ఉంటుంది, ఉదయం సూర్యకిరణాలు ఎలా ఉంటాయి, ఇలాంటి అనేక విషయాలు ఇంతకుముందే మనం తెలుగు బుఖారీలో ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా అనేక విషయాలు మనం తెలుసుకోవడం జరిగింది. ఈ రాత్రి రంజాన్ నెలలో చివరి 10 రోజుల్లో ఉంటుంది అని, బేసి రాత్రుల్లో ఉంటుంది అని చాలా హదీసుల్లో కూడా చెప్పడం జరిగింది. ఈ రాత్రిలో పూర్తి సంవత్సరానికి కావాల్సినటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సిన ఏదైతే ఈ యొక్క చిట్టా ఉందో దానిని దైవదూతలు భూమి నుంచి దివికి అనేక మంది తీసుకుని వస్తారు అని ఖురాన్లో 2వ అధ్యాయం 185వ వాక్యంలో కూడా మనం చూడవచ్చు. ఇక 7వ ఆకాశం పైన ఉండే లోహే మహఫూజులో నుంచి 7వ ఆకాశం పైన ఉన్న లోహే మహఫూజ్ అనే అసలు గ్రంథంలో నుంచి ఖురాన్ని మొదటి ఆకాశంలోని బైతుల్ ఇజ్జాలో మరి ఈ యొక్క దివ్య ఖురాన్ని తీసుకురాబడింది అని, అది రంజాన్లోనే జరిగింది అని ఇక్కడ లోహే మహఫూజ్లోని 7వ ఆకాశంలో ఉన్నటువంటి లోహే మహఫూజ్ గ్రంథంలో నుంచి మొదటి ఆకాశంలో ఉన్న బైతుల్ ఇజ్జాహలోకి ఖురాన్ని ఆ యొక్క లైలతుల్ ఖద్ర్లోనే అవతరణ జరిగింది అని, ఇది రంజాన్ నెలలోనే అని మరి ఖురాన్లో 2వ సూరా 183వ వాక్యం నుంచి కూడా మనం ఇంతకుముందు చూడటం జరిగింది. రంజాన్లోనే ఖురాన్ అవతరణ ప్రారంభమైంది అని, లేదా ఖురాను 7వ ఆకాశం నుంచి మొదటి ఆకాశంలోకి అవతరణ జరిగిందని, దాని తర్వాత 23 సంవత్సరాల పాటుగా అంచెలంచెలుగా వహీ రూపంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి దానిని వహీ రూపంలో అవతరింపజేయడం జరిగింది అని ఇలా ఖురాన్లో తెలియజేయడం జరుగుతూ ఉంది. ఆ రాత్రి చేసే ఆరాధన చాలా విలువైనది అని మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం. 1000 నెలలు కాదు, 1000 నెలల కంటే ఎక్కువ అని. మరియు ఉదాహరణకి 83 సంవత్సరాల 4 నెలలు అంటే 83 సంవత్సరాల 4 నెలలు కాదు, 83 సంవత్సరాల 4 నెలల కంటే ఎక్కువ ఒక మనిషి మేల్కొని ఉండి ఇంత ఆరాధన చేస్తే మరి ఎంత విలువో అంతకంటే ఎక్కువ విలువ అని ఆ ఒక్క రాత్రి గురించి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. మరియు అంటే ఈ యొక్క జిబ్రీల్ అలైహిస్సలాం గారి గురించి కూడా దైవదూతలు ఎలా వస్తారు, ఏం జరుగుతుందనే విషయం రూహుల్ అనేటటువంటి రూహ్ అనేటటువంటి పదాన్ని ఈ యొక్క వాక్యంలో వాడటం జరిగింది. ఇలా ఖురాన్ అవతరణ క్రమంలో ఇక్కడ మొదటిసారిగా అవతరించడం జరిగింది జిబ్రీల్ అలైహిస్సలాం గారి గురించి. 19వ సూరాలో 17వ వాక్యంలో, 78వ సూరాలో 38వ వాక్యంలో, మరియు 19వ సూరా 17వ వాక్యంలో అనేక వాక్యాలు కూడా మీరు ఇలా 3 సార్లు చూడవచ్చు ఈ యొక్క విషయాన్ని. ఏదైతేనేమి ఈ యొక్క లైలతుల్ ఖద్ర్కి ఎంత విలువ ఉందో ఇంకొన్ని విషయాలు చూసినట్లయితే కనుక ఇంకొక విషయం ఏమిటంటే ఈ యొక్క రాత్రి అంతా శాంతియుతమై ఉంటుంది అని చెప్పడం జరిగింది. మరియు దైవదూతలు దైవ దాసుల గురించి సలాం పంపిస్తూ ఉంటారు అని కూడా చెప్పడం జరిగింది. ఉదాహరణకి మనం ఎక్కడైతే నమాజ్ చదివామో ప్రతిరోజు ఆ నమాజు ప్లేస్లో నుంచి ఎంపటినే వెళ్ళిపోకుండా అక్కడనే కూర్చొని దువా చేసుకొని లేదా సుబ్హానల్లాహ్ అల్హమ్దులిల్లాహ్ అల్లాహు అక్బర్ అని చదువుకున్నంతసేపు ఆ నమాజు ప్లేస్లోనే కూర్చున్నంతసేపు వారి కోసం కూడా దైవదూతలు అల్లా యొక్క దైవదూతలు అక్కడ ఇంకా నమాజ్ తర్వాత అక్కడ కూర్చున్నటువంటి వారి కోసం అల్లాకి దువా చేస్తూ ఉంటారు. వారి ప్రార్థనలు స్వీకరించమని, వారి నమాజు స్వీకరించమని, వారు కోరుకున్నది ఇవ్వమని, వారిపై శాంతి కురియాలని, ఆడ కూర్చున్నటువంటి వారి యొక్క పాపాలు క్షమించి వారికి స్వర్గాన్ని ప్రసాదించమని, వారి కష్టాల నుంచి, బాధల నుంచి, ఇబ్బందుల నుంచి రక్షించమని, మరి ఈ విధంగా ఇంకా అనేక విధాలుగా మరి అల్లా
వారి ద్వారా దువా చేపించి ఆ దువాని మరి అల్లాహ్ స్వీకరించడం జరుగుతుంది. ఇలా నమాజు చేయగానే వెంటనే లేచి వెళ్ళిపోకుండా ఎవరైతే అక్కడ కూర్చొని ఉంటారో వారి కోసం ఈ యొక్క అవకాశం ఉంది. అలానే ఈ యొక్క రాత్రి యందు ఎవరైతే మరి ఈ యొక్క రాత్రి యొక్క పుణ్యాలు పొందడం కోసం ఎవరైతే ప్రయత్నిస్తూ అక్కడ ఆరాధనలో ఉంటారో అటువంటి వారి కోసం కూడా ఆ రాత్రి కూడా దైవదూతలు వారిపై సలాం పంపిస్తూ ఉంటారు అని కూడా చెప్పడం జరిగింది. మరియు ఆ రాత్రి ఇంకా ఏమేం చేయాలి, ఎలా ఉంటుందనే విషయాలు ఇంకా మనం తెలుగు బుఖారీలో ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా ఆల్రెడీ చెప్పుకోవడం జరిగింది. మరి అల్లా యొక్క ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేసినటువంటి ఆ యొక్క దువా ఏమిటి అంటే అల్లా ఉమ్మ ఇన్నక అఫూన్ తుహిబ్బుల్ అఫ్ఫాఫు అన్ని అంటే వల్ల నీవు క్షమించేవాడవు, క్షమించడం అంటే నీకు మహా ఇష్టం, వల్ల నన్ను క్షమించు వల్ల ఆమీన్ అని దీని యొక్క అర్థం. అల్లా క్షమించేవాడు, క్షమించడం అంటే ఇష్టం, నన్ను క్షమించు అల్లా అంటే దాని యొక్క అర్థం ఒకసారి ఆలోచించండి. అల్లా యొక్క కరుణతోటి, అల్లా యొక్క అల్లా గనుక మనల్ని క్షమిస్తేనే మన స్వర్గంలోకి వెళ్ళగలుగుతాం. మరి ఈ ప్రపంచంలో మనం జీవించి ఉన్నప్పుడే, బ్రతికి ఉన్నప్పుడే మనం క్షమాపణ కోసం మనం అల్లాని ప్రార్థించుకోవాలి. మనం మరణించాక మరి మనం మంచి పనులు చేసినవి అల్లా వద్ద స్వీకరించబడ్డాయో లేవో మనకు తెలియదు. లేదా మన తర్వాత ఉండేవారు ఎవరైతే ఉన్నారో మన కుటుంబం కానీ, బంధువులు కానీ, స్నేహితులు కానీ, వారు మన గురించి ఎటువంటి దువాలు చేస్తారో లేదా మనల్ని గుర్తుపెట్టుకుంటారో లేదో, లేదా ఎన్ని రోజులు గుర్తుపెట్టుకుంటారో మనకు తెలియదు. లేదా మనం సంపాదించిన ఆస్తిపాస్తులు వారు ఎలా ఖర్చు పెడతారో దానివల్ల మనకి పుణ్యాలు దొరుకుతాయో లేవో కూడా మనకు తెలియదు. అందుకే మనం బ్రతికి ఉన్నప్పుడే మనకి కావలసిన దువాని మనం అల్లాహ్ని ప్రార్థించుకోవాలి. అందుకే సమయాన్ని వృధా చేసుకోకుండా మనం బ్రతికి ఉన్న ప్రతి క్షణం కూడా దేవుణ్ణి దృష్టిలో పెట్టుకొని ఎటువంటి పాపాలు, నేరాలు, ఘోరాలు, క్రైమ్స్ వీటి జోలికి వెళ్లకుండా, ఎటువంటి షిర్కు, బిదాత్, హరాం ఇటువంటి వాటి జోలికి వెళ్లకుండా దేవుడు చెప్పిన దైవ మార్గంలో మరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా ఏదైతే ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా మనకి ఏదైతే జీవన మరియు ఆరాధన పద్ధతులు దేవుడు మనకి తెలియజేశాడో ఆ పద్ధతుల్లో జీవించడం కోసం ప్రయత్నించాలి. కులం, మతం, ప్రాంతం అనే తేడా లేకుండా అందరితో కూడా కలిసిమెలిసి జీవించాలి. అందరితో సమానంగా కలుపుతూ, అందరితో ప్రేమానురాగాలతో, గౌరవ మర్యాదలతో అందరితో గడపాలి. మరియు మనం సమయానికి ప్రతిరోజు కూడా సమయానికి నమాజు చేయడం కోసం ప్రయత్నించాలి. మరియు రంజాన్ నెల మొత్తం కూడా ఉపవాసాలు ఉండడం కోసం ప్రయత్నించాలి. అనుక్షణం వీలైతే కల్మా చదవడం కోసం ప్రయత్నించాలి. ఎవరి చివరి పలుకు కల్మా అవుతుందో, ఎవరి చివరి పలుకు లా ఇలాహ ఇల్లల్లాహ్ అవుతుందో వారు ఖచ్చితంగా స్వర్గంలోకి ప్రవేశిస్తారు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి హదీస్ ఒకటి ఉంది. అంటే అందుకే మనం అనుక్షణం మరి దేవుణ్ణి గుర్తుపెట్టుకుంటూ ఉండాలి. మనం ఒంటరిగా ఉన్నా, కొన్ని లక్షల కోట్ల మధ్యలో ఉన్నా, అడవిలో ఉన్నా, నీళ్ళ మధ్యలో ఉన్నా, సముద్రం మధ్యలో ఉన్నా, ఇంటిలో ఉన్నా, బయట ఉన్నా, చీకట్లో ఉన్నా, ఎక్కడున్నా సరే దేవుడు మనల్ని చూస్తున్నాడన్న విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ యొక్క దేవుడు మనల్ని చూస్తూ ఉన్నాడు. మనం ఒంటరిగా ఉన్నామని మనం అనుకుంటున్నాం. ఆయన మన హృదయంలో ఇక్కడ ఆలోచించేది, ఇక్కడ మాట్లాడేది కూడా ఆయన వింటున్నాడు. ప్రతిదీ కూడా ఇక్కడ దైవదూతలు ఉంటారు, వారు ప్రతిదీ కూడా నమోదు చేస్తూ ఉంటారు. అందుకని మన ప్రతి క్షణం కూడా ఆ యొక్క దేవుడి పట్ల భయం, భక్తి, గౌరవ మర్యాదతో మెలుగుతూ ఉండాలి. వీలైతే మన యొక్క ప్రవక్త చివరి ప్రవక్త అయినటువంటి దేవుడు యొక్క ప్రవక్త చివరి ప్రవక్త అయినటువంటి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు కూడా ఒక మానవుడు. ఆయన కూడా అల్లా యొక్క భక్తుడు. అల్లా ఆయన్ని ఒక ప్రవక్తగా ఎన్నుకున్నాడు. అందుకని ఆ యొక్క ప్రవక్త గారి పైన దరూద్ కూడా పంపిస్తూ ఉండాలి. ఆ దరూద్ ఏమిటి అంటే చిన్న దరూద్. అంటే మొహమ్మద్ అని ఎవరైనా పేరు కనుక అంటే ప్రవక్త గారిని ఉద్దేశించి ఎవరైనా మొహమ్మద్ అని అంటే, మొహమ్మద్ అని రాసినా, మొహమ్మద్ అని చెప్పినా, మొహమ్మద్ అనేది విన్నా కూడా ప్రవక్త గారిని ఉద్దేశించి కనుక ఇంటే మనం వెంటనే సల్లల్లాహు అలైహి వసల్లం అని చెప్పాలి. దీని యొక్క అర్థం అల్లా ప్రవక్త గారి పైన శాంతి సౌఖ్యాలు కురిపించడం వల్ల ఆమీన్ అని దీని యొక్క అర్థం. అదే ఇంకొంచెం టైం ఉంటే కనుక ఇంకొంచెం పెద్ద దరూద్ కూడా చదవచ్చు. ఉదాహరణకి అల్లా ఇబ్రాహీం అలైహిస్సలాం గారి పైన, ఆయన కుటుంబ సభ్యులపైన, ఆయన ఉమ్మత పైన శాంతి సౌఖ్యాలు కురిపించిన విధంగా అల్లా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పైన, ఆయన కుటుంబ సభ్యులపైన, ఆయన ఉమ్మతపై కూడా శాంతి సౌఖ్యాలు కురిపించి మకామే ముహమ్మద్కు ప్రవక్త గారిని వారసున చేసి అంతిమ దినంలో వసలతా స్థానాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ప్రసాదించడం వల్ల ఆమీన్. ఈ విధంగా దువా చేసి ఇలా దరూద్ పంపించడంలో ఇది కూడా ఒక దరూద్ అనమాట. ఇక
ఇంకో విషయం ఏమిటంటే మనం అల్లాహ్ని అనుక్షణం నడుచుకుంటూ కూర్చొని లేచినప్పుడు పడుకునేటప్పుడు పడుకున్న మరి అనుక్షణం మనకి వీలైనంతసేపు దేవుణ్ణి దృష్టిలో పెట్టుకుని దువా చదువుకుంటూ ఉండాలి. నడుచుకునేటప్పుడు దువా చదవచ్చు, కూర్చున్నప్పుడు దువా చదువుకోవచ్చు, పని చేసుకునేటప్పుడు దువా చదువుకోవచ్చు, మరి ఇలా ఆడుకుంటూ దువా చదువుకుంటూ ఆడుకోవచ్చు. ఇలా ప్రతి క్షణం కూడా దేవుణ్ణి దృష్టిలో పెట్టుకొని జీవించాలి అని. ఎందుకంటే ఖురాన్లో అల్లా చెప్తున్నారు ఏమని, నేను మానవులని మరియు జిన్నులని కూడా సృష్టించింది నా యొక్క ఆరాధన కోసమని దేవుడు చెప్పడం జరిగింది. మనం చేసే ప్రతి పని చేసుకోవాలి, అలా చేసుకుంటేనే దేవుణ్ణి దృష్టిలో పెట్టుకొని చేసుకోవాలనేది ఇక్కడ ఉద్దేశం చెప్పడం జరుగుతుంది. మరి దేవుడు మట్టి నుంచి మానవుణ్ణి తయారు చేశాడని, అగ్నిని చేసి అగ్ని నుంచి జిన్నులను తయారు చేశాడని, వెలుతురుని తయారు చేసి వెలుతురు నుంచి దైవదూతలను సృష్టించాడు అని ఇలా దేవుడు ఖురాన్లో చెప్పడం జరుగుతూ ఉంది. అంటే మట్టి నుంచి మానవులని, అగ్ని నుంచి జిన్నులని, మరి వెలుతురు నుంచి దైవదూతలను కూడా చేయడం జరిగింది అని, మరి వారికి ఎవరికి ఎటువంటి డ్యూటీస్ పెట్టడం జరిగింది, వారి యొక్క జీవన మరియు ఆరాధన పద్ధతులు ఎలా ఉంటాయి అనే విషయాలు కూడా కొన్ని విషయాలు మనకి ఖురాన్లో తెలియజేయడం జరిగింది. మరి కొన్ని విషయాలు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి హదీసుల్లో చెప్పడం జరిగింది. ఖురాన్ ఏమిటి, హదీస్ ఏమిటి అనే అనేక రకాల ప్రశ్నలు కూడా ఉంటాయి. ఎందుకంటే ఖురాన్లో కొన్ని ఫార్ములాస్ ఉంటాయి, అది మనకు అర్థం కాకపోతే హదీసుల్లో చూడాలి మనం. అందుకే ఖురాన్ ఒక్కటి చదివేసి మనం ఇదే దాని యొక్క అర్థం అని అనుకోవద్దు. ఖురాన్లో కొన్ని అర్థాలు మనకి అర్థమవుతాయి, కొన్ని ముతసావియత్ వాక్యాలు ఉంటాయి, కొన్ని వేరే వచనాలు ఉంటాయి, కొన్ని డైరెక్ట్గా మనకి అర్థమవుతాయి, కొన్ని అర్థంలోకి వెళ్ళాల్సి ఉంటుంది, కొన్ని ఆ అర్థాలకి కొన్ని చరిత్రలు కూడా చూడవలసి ఉంటుంది. అటువంటి వాక్యాలు కొన్ని ఖురాన్లో ఉన్నాయి. అందుకే కొన్ని ఉదాహరణకి జంగులు అంటే యుద్ధాలకు సంబంధించిన వాక్యాలు కానీ, ఇంకా వేరే కొన్ని షిర్క్ బిదాత్కి సంబంధించిన వాక్యాలు కానీ, కొన్ని హిస్టారిక్ వాక్యాలు కానీ ఎంపంటే చదివి దీని యొక్క అర్థం ఇదే అయి ఉండొచ్చు అని మన సొంతంగా అర్థం చేసుకోవడానికి వీల్లేదు. అందుకని దాని లోతుల్లోకి పోవాలంటే హదీసుల్లోకి కానీ ఇంకా చారిత్రక గ్రంథాలకు కూడా పోవాల్సి ఉంటుంది. అందుకే ఇమాములు, మౌల్వీలు, ముఫ్తీలు ఎవరైతే ఉన్నారో, మరి ఎవరైతే ఇస్లామిక్ జ్ఞానం ఉందో మీ దగ్గరలో ఉన్న మస్జిదులకు కానీ ఇమాములకు కానీ వారి దగ్గరికి వెళ్ళి మీకు ఏదైనా తెలియంది కనుక ఉంటే వారిని అడిగి తెలుసుకోవడం మంచిది. అంతేకాకుండా ఖురాన్ని మనకు వచ్చిన భాషలో కూడా చదవాలి, తర్జుమాతో చదవాలి. అంతేకాకుండా మరి ఖురాన్ ఒక్కటే కాకుండా ఖురాన్తో పాటు హదీసులు కూడా చదవాలి. ఉదాహరణకి నమాజు చేయండి అని ఖురాన్లో ఉంది, ఆ నమాజు ఎలా చేయాలో మనకి హదీసుల్లో దొరుకుతుంది. మరి జకాత్ ఇవ్వండి అని మరి ఖురాన్లో ఉంది, ఆ జకాత్ ఎలా ఇవ్వాలి, ఎంత ఇవ్వాలి, ఎవరికి ఇవ్వకూడదు, ఎవరు ఇవ్వచ్చు, ఇస్తే ఏంటి ఇవ్వకపోతే ఏంటి, ఇలాంటి విషయాలు మనకి హదీసుల్లో దొరుకుతాయి. అదేవిధంగా ముస్లింని ఈ విధంగా మీరు కరణం చేయండి అని ఉంటుంది, కానీ ఎలా చేయాలనేది మనకి హదీసులో ఉంటుంది. నమాజ్ ఎలా చేయాలి అంటే ఇప్పుడు నమాజ్కి ముందు వజూ చేయాలి అని ఉంది, ఆ వజూ ఎలా చేయాలనే పద్ధతి మనకి హదీసుల్లో ఉంటుంది. హదీస్ అంటే ఏమిటి అంటే అల్లా ఎవరినైతే ప్రవక్తగా ఎన్నుకుని మనకి పద్ధతులు నేర్పాడో ఆ ప్రవక్త, చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు, ఆ ప్రవక్త ఈ యొక్క ఖురానుని ఏ విధంగా ఆచరించి చూపించారు, ఆయన ఏ యొక్క విషయాలని ఆపారు, ఏ యొక్క విషయాలు చేయమన్నారు, ఏ విషయాలకి ఆయన మౌనంగా ఉన్నారు, ఆయన ఏ విషయాన్ని ఏ విధంగా అర్థమయ్యేటట్టుగా చెప్పారు, మరియు ఏ విషయం వెనక ఉన్న విషయాలు ముందుకు తెచ్చి మనకు చెప్పారు. ఖురాన్లో ఉన్న ఏదైనా వాక్యం అవతరించిందంటే దాని యొక్క అర్థం, దాని యొక్క నిగూఢం ఏదనేది మనకి ఏ విధంగా ఆయన తెలియజేస్తారు. ఇలాంటి అనేక విషయాలు అనేవి మరి ఖురాన్లో చెప్పడం జరిగింది. ఖురాన్లో చెప్పిన విషయాలకి అనేక అర్థాలని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పడం జరిగింది. ఆయన జీవితంలో చేసినవి, చేయమన్నవి, చేయొద్దన్నవి, ఇలాంటి అనేక విషయాలన్నింటిని కూడా ఆయన యొక్క జీవిత చరిత్రను కూడా మనం వీటన్నిటిని కలిపి హదీసు గ్రంథాలు అంటాం. అందుకే ఈ యొక్క ఖురాన్తో పాటు ఈ యొక్క హదీసులు ఇస్లాంలో రెండు మూల స్తంభాలు. అవి ఏంటంటే ఖురాను, హదీసు రెండు కూడా పట్టుకోవాలి. ఒక ముస్లింని చూసి ఒక ముస్లిం గడ్డం పెట్టాడు, ఒక ముస్లిం టోపీ పెట్టాడు, అతడు ఇమాము లెక్క నిలబడి ముంగట నమాజ్ చదివిస్తున్నాడు అని, లేదా మనతోటి లైన్లో నిలబడి నమాజ్ చదువుతున్నారు అని, వీరు చేసిందల్లా మనం చేయాలి, వారు చేసింది కరెక్ట్ అని మనం అనుకోకూడదు. వారు చేస్తుంది సరే మనం చూస్తూ ఉన్నాం, మనం కూడా ఖురాన్ చదవాలి, మనం కూడా ఖురాన్ తెలుసుకోవాలి, మనం కూడా హదీసులు చదవాలి, హదీసులు తెలుసుకోవాలి. మనకి ఆధారం ఒక వ్యక్తి కాదు, మనకి ఆధారం ఖురాన్ అనే గ్రంథం. అందుకే ఒక వ్యక్తి గడ్డం టోపీ పెట్టి తప్పు చేసేవారు ఉంటారు. అందుకే మనకి ఆదర్శం ఎవరు అంటే
ఖురాన్ ఆదర్శం. మనకి ఆదర్శం ఎలా అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క హదీస్లో మనకి ఆదర్శం. అందుకే ఇస్లాం గురించి మనం తెలుసుకోవాలి అంటే ఒక ముస్లింని చూసి మనం ఇస్లాం గురించి తెలుసుకోవద్దు, ఒక ముస్లింని చూసి మనం ఇస్లాం గురించి జడ్జిమెంట్ ఇవ్వద్దు. మనం ఇస్లాం గురించి తెలుసుకోవాలంటే కనుక మనం ఖురాన్ చదవాలి. ఖురాన్ ఒక్కటే చదివి నాకు ఇస్లాం తెలిసింది అనుకుంటే అది కరెక్ట్ కాదు. ఖురాన్తో పాటు హదీసులు కూడా తెలుసుకోవాలి. అప్పుడే వరకు ఇస్లాం అంటే ఏంటనేది అర్థమవుతుంది. ఏది ఏమైతేనేమి సహోదరి మనులకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాయి ఏమిటంటే, మరి ఈ యొక్క రాత్రి, ఘనమైన రాత్రి లైలతుల్ ఖదర్ రంజాన్ ఏదైతే ఉందో దీన్ని వృధా చేసుకోకుండా, వేస్ట్ చేసుకోకుండా ఈ మిగిలిన 10 రోజులు ఏవైతే ఉన్నాయో వాటిని వినియోగించుకోవడం కోసం ప్రయత్నించాలి. అల్లాహ్కి దువా చేసుకుంటూ ఉండాలి. ఉదాహరణకి నేను ఒక చిన్న దువాని మీ ముందు పెడుతూ ఉన్నాను. అల్లా మా యొక్క పాపాలను క్షమించండి వల్ల, అల్లా పరిశుద్ధుడైన వల్ల, మమ్మల్ని సృష్టించి నడిపిస్తున్నటువంటి వల్ల, అల్లా కరుణామయుడు అన్నటువంటి వల్ల, చావు బతుకులు నీ చేతిలోనే ఉన్నాయి వల్ల, మేమేం ఆలోచిస్తున్నామో, మేమేం చేస్తున్నామో, ఏం చేయబోతున్నామో ప్రతిదీ తెలిసిన వల్ల, సృష్టి ఆరంభం నుంచి ఇప్పటివరకు ప్రతిదాన్ని నడిపిస్తూ ఉన్న వల్ల, మా యొక్క పాపాలను క్షమించండి వల్ల, అల్లా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పైన శాంతి సేవకులు కురిపించండి వల్ల, అల్లా మా పాపాలను క్షమించండి వల్ల, అల్లా మాకు ఉపాధిని, బరకత్ని, రక్షణని, సహాయాన్ని ప్రసాదించండి వల్ల, అల్లా సైతానుల నుంచి, జిన్నాతుల నుంచి, మనుషులు చేసే అగడాల నుంచి, కుతంత్రాల నుంచి, అవమానాల నుంచి, అప్పుల నుంచి, ఆకలి దప్పికల నుంచి, దజ్జాల ఉపద్రవం నుంచి, యాజూజు మాజూజుల నుంచి, ప్రాణం పోయేటప్పుడు బాధ నుంచి, సమాధి శిక్షల నుంచి, ప్రళయ దినం రోజు ఉన్నటువంటి ఇబ్బందుల నుంచి, వడ్డీ నుంచి, హరాం నుంచి, షిర్కు నుంచి, నరక యాతన నుంచి, నరకం నుంచి మమ్మల్ని, మా కుటుంబ సభ్యులని, మా స్నేహితులని, మా బంధుమిత్రులని, ఈ యొక్క ప్రసంగం వింటున్న వారిని, మరియు నీ దాసులు ఎవరెవరు ఎక్కడి నుంచి అయితే నిన్ను ఆరాధిస్తూ ఉన్నారో, అర్థిస్తూ ఉన్నారో వారందరినీ, మమ్మల్ని అందరినీ కూడా రక్షించండి వల్ల, మమ్మల్ని అందరినీ కూడా వీటన్నిటి నుంచి కాపాడండి వల్ల, మమ్మల్ని అందరినీ కూడా రక్షించండి వల్ల, మాకు సహాయం చేయండి వల్ల, మా ప్రార్థనలు స్వీకరించండి వల్ల, మా యొక్క పాపాలు క్షమించండి వల్ల. అల్లాహు అక్బర్. అల్లా మీరు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా ఏదైతే ఖురాన్ మరియు హదీసులో మాకు ఇచ్చి ఉన్నారో, జీవన మరియు ఆరాధన పద్ధతులు మాకు తెలియజేసి ఉన్నారో వాటిని మేము తెలుసుకొని, నేర్చుకొని, అర్థం చేసుకొని, గుర్తుపెట్టుకొని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతర మా సహోదరులు కూడా తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి వల్ల. ఆమీన్. అల్లాహు అక్బర్. అల్హమ్దులిల్లాహ్, సుబ్హానల్లాహ్, అల్లాహు అక్బర్. అల్లా మా యొక్క పాపాలను క్షమించండి వల్ల, మమ్మల్ని పరిశుద్ధపరచండి వల్ల, అల్లా మా యొక్క కుటుంబ సభ్యులు, భార్య బిడ్డలపైన మరియు వారందరిపైన కూడా వారి యొక్క దువాలను కూడా స్వీకరించడం వల్ల, అల్లా మా యొక్క నమాజులను స్వీకరించండి, మా యొక్క ఉపవాసాలను స్వీకరించండి, మా యొక్క ప్రార్థనలను స్వీకరించండి, మా యొక్క సదకా ఖైరాతులను స్వీకరించడం వల్ల, ఎవరైతే నీ యొక్క దాసులు జకాతులు ఇచ్చారో, ఎవరైతే నీ యొక్క దాసులు హజ్ ఉమ్రాలు చేసి ఉన్నారో, ఎవరైతే నీ యొక్క దాసులు నీ మార్గంలో ఏ విధంగా ఖర్చు చేస్తూ ఉన్నారో వారి యొక్క సమయాన్ని, సంపదని మరియు ఆర్థికతని ఏ విధంగానైతే నీ యొక్క మార్గంలో ఖర్చు పెట్టారో అటువంటి నీ యొక్క ప్రతి దాసుడికి వారి యొక్క ప్రతిఫలాన్ని ప్రసాదించండి వల్ల. ఆమీన్. అల్లాహు అక్బర్. అల్లా మాకు ఆరోగ్యపరంగాను, ఆధ్యాత్మికంగాను, అల్లా మాకు ఐశ్వర్యపరంగాను అన్ని విధాలుగా మాకు సహాయం చేయండి వల్ల. అల్లా ఇహలోకంలోనూ, సమాధి జీవితంలోనూ, ఆలమే బర్జకులో కూడా, మరియు ప్రళయ దినం రోజు మరియు పరలోకంలో కూడా మమ్మల్ని రక్షించండి వల్ల. నరకం నుంచి మమ్మల్ని కాపాడే మా అందరికీ స్వర్గభాగ్యాన్ని ప్రసాదించండి వల్ల. ఆమీన్. అల్లాహు అక్బర్. అల్లా మా యొక్క పాపాలను క్షమించండి వల్ల. అల్లా ఎవరైతే ప్రార్థన కోరుకుంటున్నారో, ఎవరైతే ప్రార్థన చేయమన్నారో, ఎవరైతే ప్రార్థనలో గుర్తుపెట్టుకోమన్నారో వారందరి తరపున కూడా మేము ఈ యొక్క ప్రార్థన ప్రార్థిస్తూ ఉన్నాం వల్ల. ఆమీన్. అల్లా మా యొక్క నమాజులు స్వీకరించండి వల్ల. అల్లా మేము ప్రతిరోజు 5 నమాజులు జమాత్ తోటి మస్జిద్కి వెళ్ళి చేసే భాగ్యాన్ని మాకు ప్రసాదించడం వల్ల. రంజాన్లో అన్ని రోజులు ఉపవాసం ఉండే భాగ్యాన్ని ప్రసాదించడం వల్ల. అల్లా మీ యొక్క దయానుగ్రహాల ద్వారా ఏవైతే నమాజులు మేము చేశామో, ఏవైతే ఉపవాసాలు మేము ఉన్నామో వాటిని స్వీకరించండి వల్ల. అల్లా మీ యొక్క దయతోటి మీరు కరుణిస్తేనే మేము స్వర్గంలోకి వెళ్ళగలుగుతాం వల్ల. మమ్మల్ని కరుణించి రక్షించి మాకు స్వర్గ భాగ్యాన్ని ప్రసాదించండి వల్ల. ఎవరైతే నీ యొక్క దాసులు నీ గురించి పని
పనిచేస్తూ ఉన్నారో, నీ మార్గంలోకి వస్తూ ఉన్నారో అటువంటి నీ యొక్క దాసులందరికీ మీ యొక్క సహాయాన్ని ప్రసాదించడం వల్ల అలా ఎవరైతే నీ యొక్క దాసులు మరణించారో, ఎవరైతే నీ యొక్క దాసులు ఇప్పుడు బ్రతికి ఉన్నారో, ఎవరైతే నీ యొక్క దాసులు ఇక ముందు కూడా రాబోతున్నారో అటువంటి వారందరిపైన కూడా శాంతి సౌఖ్యాలు కురిపించి వారి యొక్క ఆరాధనలన్నీ కూడా స్వీకరించి వారందరి తరపున కూడా స్వీకరించడం వల్ల వారందరి తరపున కూడా మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నాం వల్ల ఆమీన్. అల్లాహు అక్బర్. అల్లా మా యొక్క పాపాలను క్షమించండి వల్ల అల్లాహు అక్బర్. అల్లా మా యొక్క ప్రార్థనని స్వీకరించండి వల్ల ఆమీన్. అషదు అన్న లా ఇలాహు ఇల్లల్లాహు వా అషదు అన్న ముహమ్మద్ అబ్దుహు వా రసూలుహు. అల్లా మీ యొక్క ప్రవక్తల యొక్క దువాలని అనేక కాలాల్లో, అనేక యుగాలలో, అనేక చరిత్రలలో వారి వారి భాషల్లో నీవు అనేక మంది ప్రవక్తలను ఎన్నుకున్నావు అని నీవు తెలియజేసి ఉన్నావు వల్ల అల్లా ఆ యొక్క ప్రవక్తలందరిపైన, ఆ ప్రవక్తలని ఫాలో అయిన సహబాలపైన, ఆ ప్రవక్తలని వారి యొక్క మాటలని వారి ద్వారా నీవు పంపిన గ్రంథాన్ని విశ్వసించిన ఆ యొక్క ప్రజలందరిపైన కూడా మీ యొక్క శాంతి సౌఖ్యాలు కురిపించడం వల్ల వారందరికీ కూడా స్వర్గభాగ్యాన్ని ప్రసాదించండి వల్ల అలా నీవు ఏదైతే గ్రంథాన్ని ఇచ్చావో దాన్ని తెలుసుకునే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి వల్ల మా యొక్క పాపాలను క్షమించండి వల్ల అల్లాహు అక్బర్. అషదు అన్న లా ఇలాహు ఇల్లల్లాహు వా అషదు అన్న ముహమ్మద్ అబ్దుహు వా రసూలుహు. అల్లా మీ యొక్క రెహమత్ తోటి, మీ యొక్క కరుణతోటి మా యొక్క ప్రార్థనని స్వీకరించండి వల్ల అల్లా ఎవరైతే సంతానం లేదో, ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో, ఎవరైతే అప్పుల్లో ఉన్నారో, ఎవరైతే బాధల్లో ఉన్నారో, ఎవరైతే సంతానాన్ని కోల్పోయి ఉన్నారో, అలా ఎవరైతే యాక్సిడెంట్లో ఉన్నారో, ఎవరైతే అనారోగ్యాలతో ఉన్నారో, ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో, ఏ హృదయం అయితే నిన్ను తప్పిస్తూ ఆరాధిస్తూ ఉందో అటువంటి వారందరికీ నీవు ఓపికని, సబరని, ప్రశాంతతని ప్రసాదించు వల్ల వారు కోల్పోయిన దానికి గాను ఇహలోకంలోనూ, సమాధి జీవితంలో, పరలోకంలో కూడా వారికి మీరు సహాయం చేయండి వల్ల అల్లాహు అక్బర్. అల్లా మా యొక్క ప్రార్థనని స్వీకరించండి వల్ల అల్లా మా తల్లిదండ్రులపైన, బంధుమిత్రులపైన, స్నేహితులపైన, ఈ ప్రసంగం వింటున్న వారిపైన, దీన్ని ఇతరుల దాకా చేర్చే వారందరిపైన కూడా మీ యొక్క శాంతి సౌఖ్యాలు మా అందరిపైన కూడా కురిపించి మాకు రంజాన్ యొక్క శుభాలని ప్రసాదించండి వల్ల ఆమీన్. అల్లాహు అక్బర్. అల్లా గడిచిన రంజాన్లలో మీరు మా ద్వారా చేపించిన ఆరాధనలు స్వీకరించడం వల్ల ఈ యొక్క రంజాన్లో కూడా మీరు మాకు ఇచ్చిన అవకాశాలని, మరి ఏదైతే మీరు మా ద్వారా చేపించిన ఆరాధనలు ఉన్నాయో వాటిని స్వీకరించడం వల్ల అల్లా రాబో రంజాన్కు కూడా మమ్మల్ని అర్హులను చేసి మాకు ఆ యొక్క భాగ్యాన్ని కూడా ప్రసాదించడం వల్ల ఆమీన్. అల్లాహు అక్బర్. అషదు అన్న లా ఇలాహు ఇల్లల్లాహు వా అషదు అన్న ముహమ్మద్ అబ్దుహు వా రసూలుహు. అల్లాహు అక్బర్.